వెల్కమ్ టు వీక్షణం. కంచా గచ్చిబౌలి ల్యాండ్స్ పరిష్కారం దొరకాలి. జింకలు నెమళ్లు తిరిగే ప్రాంతం ఇది. 2000 ఎకరాల్లో విస్తరించిన యూనివర్సిటీ. అందులోనే సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ క్యాంపస్లు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇతరాత్రావి ఉన్నాయి. ఈ 2000 ఎకరాల్లోనే కంచా గచ్చిబౌలిలో ప్రభుత్వ భూమి 400 ఎకరాలు కూడా ఉంది. ఇప్పుడు ఈ ల్యాండ్స్ చుట్టూనే తీవ్ర స్థాయిలో రచ్చ చర్చ రెండు కూడా జరుగుతున్నాయి. మరి ఇంతటి బయోడైవర్సిటీ ఉందని చెప్తున్న ఏరియాలో అసలు ఎలాంటి వాతావరణం అవసరం? $1600 ఎకరాల క్యాంపస్, 734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులు, మచ్చల జింకలు, నక్షత్ర తాబేళ్లు, నెమళ్ల నాట్యాలు, అరుదైన సరీసృపాలు, ఉభయచరాలు. హబ్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఒకటేంటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఓ బయోడైవర్సిటీ జోన్. కంచా గచ్చిబౌలిలో 400 ఎకరాలను ప్రభుత్వం ఎప్పటి నుంచైతే చదును చేయటం ప్రారంభించిందో అప్పటి నుంచి ఈ జంతు జాతుల గురించి ప్రతి ఒక్కరూ మరింత హైలైట్ చేయటం ప్రారంభించారు. హెచ్సియులో ఏ రకాల ఫ్లోరా అండ్ ఫానా ఉందో పోస్టులు పెడుతూ వస్తున్నారు. దేశంలోనే వన్ ఆఫ్ ది గ్రీనరీ క్యాంపస్ ఇది. హెచ్సియు ల్యాండ్స్ లో ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టుగా కాకపోయినా ఎంతో కొంత వన్యప్రాణులైతే ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయన్నది కరెక్ట్ గా తేలాలంటే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫ్లోరా అండ్ ఫానా సర్వే జరగాలి. ఇప్పుడు హాట్ డిబేట్ గా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పెద్ద చరిత్రే ఉంది. సరోజినీ నాయుడు కుటుంబం సెంట్రల్ యూనివర్సిటీకి ఈ స్థలాన్ని స్వచ్ఛందంగా అప్పగించడంతో 1974లో దీన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 2000 ఎకరాలు ఈ హెచ్సియుకి ఉంది. 2003లో ఉమ్మడి ఏపీలో ఇందులో నుంచి 400 ఎకరాలను ఐఎంజీ కంపెనీకి క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చేయాలని చెప్పి అప్పగించారు. ప్రతిగా అంతే స్థలాన్ని హెచ్సియుకి నాటి రాష్ట్ర ప్రభుత్వం మరో చోట కేటాయించింది కూడా. సో ఈ 2000 ఎకరాల్లో ఖాళీ జాగా చాలానే ఉంది. హెచ్సియుకి ఇప్పుడు అక్కడ మిగిలింది 1600 ఎకరాలు. ఐఎంజీ కంపెనీ 400 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేయకపోవడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్లి న్యాయ పోరాటం చేసి తిరిగి దక్కించుకుంది. ఇక్కడి వరకు స్టోరీ అందరికీ తెలిసిందే. 400 ఎకరాల భూమిని చదును చేసి అభివృద్ధి కోసం కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంది. కానీ విద్యార్థులు, వివిధ రాజకీయ పక్షాలు అక్కడ ఎలాంటి అభివృద్ధి వద్దు, జంతువుల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అని ఆందోళనలు తీవ్రం చేశాయి. సో మ్యాటర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. రిపోర్ట్ ఇచ్చేదాకా 6 నెలల దాకా ఎలాంటి పనులు చేపట్టొద్దని సుప్రీం ఆదేశించింది. సో అక్కడికి మ్యాటర్ ఎండ్ అయ్యింది. ఇప్పుడు అస్సలు కథ మొదలైంది. రిచ్ బయోడైవర్సిటీ ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో వన్యప్రాణులను కాపాడటం ఎలా అన్నది ఇప్పుడు తెరపైకొస్తున్న మేజర్ క్వశ్చన్. ఈ సీన్ చూడండి. కుక్కలు వెంటపడి కరవటంతో ఓ జింక చనిపోయింది. దాన్ని హెచ్సియు స్టూడెంట్స్ హెచ్సియు సెక్యూరిటీ సహాయంతో నల్లగండ్ల వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికి అది చనిపోయింది. ఇది కంచా గచ్చిబౌలిలో జేసీబీలు పెట్టి తరిమేయటంతోనే ఇలా 1600 ఎకరాల్లోకి వచ్చి కుక్కల చేతిలో చనిపోయిందంటున్నారు. అయితే ఇది ముమ్మాటికి తప్పని నెటిజన్లే కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఏడాది కుక్కల దాడిలో హెచ్సియు పరిధిలో 40 దాకా జింకలు మృత్యువాత పడుతూనే ఉంటాయి. ఇది ఇప్పటి సమస్య కాదు. హెచ్సియుకి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గ్రూప్ ఒకటుంది. దాని పేరు వైల్డ్ లైన్స్. ఇక్కడి ఫ్లోరా ఫానాను కాపాడే చర్యలు చేపడుతుంటారు. ఈ గ్రూప్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం 2017 నుంచి 2022 మధ్య ఏకంగా 300కు పైగా జింకలు కుక్కల దాడిలో చనిపోయినట్లు తేలింది. మరి దేనికి జవాబిచ్చేదెవరన్న ప్రశ్నలొస్తున్నాయి. ఇక్కడ మరో సీన్ చూడండి. ఓ జింక సింగిల్ గా వచ్చింది. హెచ్సియు అకాడమిక్ బ్లాక్ ముందు అటు ఇటు తిరుగుతూ ఆహారం తింటోంది. ఈ విజువల్స్ ని కూడా ఇప్పుడు తెగ వైరల్ చేస్తున్నారు. ఇటు చూడండి, నెమలి పురివిప్పిన వీడియోను కూడా చూపుతున్నారు. నిజానికి హెచ్సియులో వాకింగ్ కు వెళ్లిన వారికి, అక్కడి స్టూడెంట్స్ కు జింకలు, నెమళ్లు ఎన్నో కొన్ని కనిపిస్తూనే ఉంటాయి. నో డౌట్ ఇది వైల్డ్ జోన్.
ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇది హెచ్సియు వెబ్సైట్ లో వర్సిటీ అకాడమిక్ బిల్డింగ్ల గురించి పెట్టిన వీడియో. సో ఐఎంజీకి ఇవ్వకముందు 2000 ఎకరాలుగా ఉన్న ఈ ల్యాండ్స్ లో విసిరేసినట్లుగా ఉన్న ఈ అకాడమిక్స్ బ్లాక్స్ చూడండి. 5000 మంది స్టూడెంట్లు, 400 మంది ఫ్యాకల్టీ, 120కి పైగా కోర్సులు, వీరికి తోడు విదేశీ విద్యార్థులు, క్యాంపస్ స్కూల్, ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఇంత రిచ్ బయోడైవర్సిటీ ఏరియాలో విసిరేసినట్లుగా ఉన్న ఈ అకాడమిక్ బ్లాక్స్ తో వన్యప్రాణులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే వర్సిటీ అకాడమిక్ బ్లాక్స్ దగ్గరకొస్తున్న జింకలు అక్కడ ఫుడ్ కోసం, నీళ్ల కోసం వస్తున్న కుక్కల దాడుల్లో వరుసగా మృత్యువాత పడుతున్నాయి. సో ఇంత బ్రహ్మాండమైన బయోడైవర్సిటీ ఉన్న ఏరియాలో విసిరేసినట్లుగా ఉన్న హెచ్సియు అకాడమిక్ బ్లాక్స్ తో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోందన్న చర్చ జరుగుతోంది. అందుకే వర్సిటీని అక్కడే ఉంచడం కరెక్టా అన్న ప్రశ్నలొస్తున్నాయి. పైగా పశ్చిమ హైదరాబాద్ కు ఊపిరినిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గ్రీన్ జోన్ లంగ్ స్పేస్ గా ఉపయోగపడుతోందంటున్నారు. మరి వన్యప్రాణులు పెద్ద ఎత్తున తిరిగే ఈ గ్రీన్ జోన్ లో 5000 మంది స్టూడెంట్స్ విద్యాభ్యాసం చేస్తున్నారు. సో జంతుజాలాలకు ఆ కాస్త ఇబ్బంది కూడా రాకుండా హెచ్సియు క్యాంపస్ ను మరో చోటికి తరలించి ఈ మొత్తం 2000 ఎకరాలను పూర్తి స్థాయి వైల్డ్ యానిమల్ కన్జర్వేషన్ జోన్ గా మారిస్తే ఎలా ఉంటుందన్న డిబేట్ నడుస్తోంది. కంచా గచ్చిబౌలి భూములపై ఇప్పుడు పరిష్కారం ఏంటి? హెచ్సియు దగ్గర 1600 ఎకరాలు వైల్డ్ యానిమల్స్ కు సరిపోవా? ఆ 400 ఎకరాలు కలిపి 2000 ఎకరాల్లో ఇకో పార్క్ గా మార్చాల్సిందేనా? సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి? 3 మంత్రుల కమిటీ అసలు ఏం చేయబోతోంది? ఇలాంటి పరిష్కారాలు రాబడతారు. కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ విషయంలో అసలు వాస్తవాలను మరోసారి ప్రజల ముందుంచేందుకే ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసలు ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉండి ఎలాంటి రక్షణ లేకుండా ఉండిపోయిన ఈ భూముల విషయంలో హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేసి ఐఎంజీ కంపెనీ నుంచి రాబట్టి న్యాయ పోరాటం చేసి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇది క్లుప్తంగా జరిగిన విషయం. ఇక సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ప్రకారమే ఇది జరిగింది. ఇప్పుడు ఆ భూమిని టీజీఐఈసీకి అప్పగించి డెవలప్ చేస్తున్న క్రమంలో ఎలాంటి అభివృద్ధి పనులు వద్దంటూ సుప్రీం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో ఇప్పుడు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందన్నది కీలకంగా మారుతోంది. ఇందులో భాగంగానే మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడిన కమిటీని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరు హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు, విద్యార్థి ప్రతినిధి బృందాలతో చర్చలు జరుపుతుంది. ఈ భూములపై ఎలా ముందుకెళ్లాలి, సమస్యకు పరిష్కారాలపై చర్చిస్తుంది. తాజాగా మంత్రుల కమిటీ సచివాలయంలో సీఎస్, రెవెన్యూ, అటవీ, హెచ్ఎండిఏ అధికారులతో భేటీ అయ్యింది. సుప్రీంకోర్టులో దాఖలు చేయాల్సిన అఫిడవిట్, సాక్ష్యాలు, కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. సుప్రీంకోర్టు అడిగిన వాటిపై రిపోర్ట్ ఇవ్వటంపై దృష్టి పెట్టారు. పనిలో పనిగా ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. కంచ గచ్చిబౌలి భూముల్లో యానిమల్ కన్జర్వేషన్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ జోన్ కాపాడుతూ డెవలప్ చేయటమా, లేదంటే ఈ 400 ఎకరాలతో పాటు హెచ్సియు భూముల్ని కూడా తీసుకుని వరల్డ్ క్లాస్ ఎకో పార్క్ గా తీర్చిదిద్దటమా, హెచ్సియుకు ఫ్యూచర్ సిటీలో ల్యాండ్స్ అలొకేట్ చేయటమా, లేదంటే కంచ గచ్చిబౌలి భూముల్లో ఏముందో అధికారిక రిపోర్టులు తెప్పించి న్యాయస్థానాలను ఒప్పించి తాము అనుకున్నట్లు భూముల కేటాయింపు చేయటమా అన్నది కీలకంగా మారుతోంది. ఎందుకంటే ఇప్పుడు పర్యావరణవేత్తలైనా, విపక్షాలైనా, హెచ్సియు విద్యార్థులైనా చెప్తున్న మాట ఏంటంటే ఆ 400 ఎకరాలు ఎవరివైనా కావచ్చు, కానీ అక్కడ బయోడైవర్సిటీని నాశనం చేయొద్దు, చెట్లు కొట్టొద్దు, జింకలు, నెమళ్లు, ఇతర వన్యజీవుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు అంటున్నారు. ఆ లెక్కన హెచ్సియు క్యాంపస్ బిల్డింగ్లు, 5000 మంది విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇలా చాలా మంది రాకపోకలు, వారి కదలికల వల్ల కూడా సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కంచ ల్యాండ్స్ పై కేటీఆర్ ఏమంటున్నారు ఓసారి చూడండి. ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి,
రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఇకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. చూసారుగా కామెంట్స్. కంచ గచ్చిబౌలి భూములు ఎవరు కొన్నా తరువాత ఇబ్బంది పడాల్సొస్తుందంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ భూముల్ని కొన్నవారి దగ్గర నుంచి వెనక్కు తీసుకుని అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేసి అద్భుతంగా మార్చి హెచ్సియుకు, హైదరాబాద్ ప్రజలకు కానుకగా ఇస్తామని కేటీఆర్ అంటున్నారు. 400 ఎకరాల చిట్టడవిలో జేసీబీలతో చదును చేస్తుంటే జింకలు ఇళ్లల్లోకొస్తున్నాయని పోస్టులు పెడుతున్నారు. సో హెచ్సియు పరిసరాలను ఎకో పార్కుగా చేద్దామంటున్నారు. ఆ 400 ఎకరాలే కాదు, నిజంగా వన్యజీవులను కాపాడాలన్న ఉద్దేశమే ఉంటే అన్యాక్రాంతమయ్యే ప్రమాదముందన్న హెచ్సియు భూములను కలిపి చేయొచ్చు కదా అన్న చర్చ జరుగుతోంది. అంతెందుకు, 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు ప్రైవేట్ కంపెనీ ఆధీనంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా, కనీసం కేసు ఫైల్ చేయకుండా ఇప్పుడు ఈ వన్యజీవులకు మేలు చేసేలా ఎకో పార్క్ ఆలోచన చేస్తామంటే నమ్ముతారా? అంత ప్రేమ ఉంటే అప్పుడే చేయలేదెందుకు అన్నది మరికొందరి ప్రశ్న. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, వైల్డ్ లైఫ్ ను కాపాడాలన్న ఉద్దేశమే ఉంటే 2017 నుంచి 2022 మధ్య ఏకంగా ఇదే హెచ్సియులో కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే 300కు పైగా జింకలు కుక్కల దాడిలో చనిపోయాయి. అప్పుడు మాత్రం మాట మాట్లాడలేదు. ఇప్పుడు మూగ జీవాలు ఇళ్లల్లోకొస్తున్నాయని పోస్టులు పెడుతోన్న పరిస్థితి. సో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మొత్తం హెచ్సియు ల్యాండ్స్ ను వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మార్చితే అసలుకే ఇబ్బంది ఉండదు కదా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇందులో ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందన్నది చూడాలి. అలాగే ఈ నెల 16 నాటికి సీఎస్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఎవరూ వెళ్లకుండా సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో పెండింగ్ కేసుల నేపథ్యంలో ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇతర ఉద్దేశాలతో తిరిగే వ్యక్తుల ప్రవేశంపై నిషేధం విధించారు. ప్రశాంతతకు భంగం కలిగించే లేదా చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇవ్వటం కీలకంగా మారింది. కంచా గచ్చిబౌలి ల్యాండ్స్ ఇష్యూలో అసలైన పర్యావరణ కోణం చుట్టూ మ్యాటర్ మొత్తం కూడా తిరగబోతోంది. మరి ఈ విషయంలో మొత్తం ల్యాండ్స్తో ఇకో పార్క్ చేస్తారా, గ్రీన్ జోన్ కాపాడుతూ కోర్టు ఆదేశాల ప్రకారం అభివృద్ధి చేస్తారా అన్నది కీలకంగా మారబోతోంది. For more videos like this, subscribe Big TV channel.